వంగవీటి మోహన్ రంగా విగ్రహాలను ఎవరైనా స్థాపించాలనుకుంటే వంగవీటి మోహన్ రంగా చారిటబుల్ ట్రస్ట్ ఉచితంగా విగ్రహాన్ని అందజేస్తుందని కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణ రాధారంగ మిత్రమండలి వంగవీటి మోహన్ రంగా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విద్యాధరపురం రంగా చౌక్లో ఉన్న వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహాన్ని పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసి 150వ విగ్రహాన్ని పంపిణీ చేస్తున్న సందర్భంగా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు సంఘ నాయకులు మైలవరపు దుర్గారావు, ట్రస్ట్ ప్రెసిడెంట్ కాళ్లపాలెం బుజ్జి తదితరులు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 149 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 150వ విగ్రహాన్ని 15 అడుగుల ఎత్తు నిర్మిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రంగా విగ్రహం కావాలంటే తమ ట్రస్ట్ను సంప్రదించవచ్చన్నారు. విగ్రహాన్ని ఉచితంగా అందజేస్తామన్నారు. రంగా ఆశయాలు సాధించేందుకు ఉచితంగా విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతి వంగవీటి మోహన్ రంగా తెలియని వారు ఉండరన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, రాయలసేన ఈశ్వర్, వెంకట్, తుపాకుల రమణమ్మ, బూసా నరేంద్ర, వేమూరి వెంకటేశ్వరరావు, దొడ్ల రాజా, మల్లేశ్వరి, లంకా బుజ్జి, ధర్మవరపు వీరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరివాడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 150వ విగ్రహం ఉచితంగా ఇవ్వటానికి మా కాళ్లపాలెం బుజ్జి గారు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్ర మండలి అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆయనకి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి బుజ్జి గారు చేసే కార్యక్రమాన్ని అందరి ఆశీస్సులతోటి ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్, పంచాయతీ పర్మిషన్ నుండి రంగా గారి విగ్రహం పెట్టాలని ముందుకొస్తే తను సాయశక్తిలా కష్టపడి ఉచితంగా విగ్రహాలు ఇవ్వటం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది తోడ్పాటు అందిస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు 150 విగ్రహం 15 అడుగుల విగ్రహం ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. వంగవీటి మోహన్ రంగా అన్న వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి. ఆయన్ని కులానికి అంటగట్టకుండా దయచేసి అందరవాడిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఆశయాలు నెరవేర్చడానికి, ఆయన యొక్క మార్గదర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి రాధారంగ మిత్రమండలి వారి కానీ రాయలసేన వారి కానీ ముందుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాధారంగ మిత్రమండలి అసోసియేషన్కి సంబంధించి బుజ్జి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా జంక్షన్లో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ తాళపల్లి బుజ్జి గారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో భాగం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా గారు ఆయన బతుకున్న రోజు మరి బుజ్జి గారికి తెలియపోవచ్చు, చిన్న వయసు, చూడకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాలని ఎవరు ఎక్కడ పెట్టినా ఆయన సంప్రదిస్తే, ఆ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదిస్తే ఇప్పటిదాకా 149 విగ్రహాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రేపు 150వ విగ్రహం 15 అడుగుల విగ్రహం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రాధారంగ మిత్రమండలి ఇంకా వ్యాప్తి చెందాలని చెప్పి ఆ రోజు ఏదైతే రంగా గారు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఏదైతే కష్టపడ్డారో అదేవిధంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ రాధారంగ మిత్రమండలి ద్వారా ప్రతి ఒక్క వర్గానికి చాలా సంతోషకరంగా ఉంది. అలాగే యూత్ అధ్యక్షుడు కూడా రాధారంగ మిత్రమండలి వారి యూత్ అధ్యక్షుడు కూడా ఈరోజు ప్రకటించడం చాలా సంతోషకరం. రానున్న కాలంలో కూడా ఈ యొక్క రాధారంగ మిత్రమండలి ఉన్నత స్థాయికి వెళ్ళి అక్కడ రంగా గారి ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరం కూడా ఆ యొక్క రాధారంగ మిత్రమండలితో వెనుకుండి మేము నడిపిస్తామని చెప్పి, అలాగే మా రాయలసేన అన్న ఈశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు విజయవాడ సిటీలో రాధారంగ గారి గురించి కానీ అనేకమైనటువంటి విషయాల్లో, అలాగే జాతి కొరకు కానీ అనేకమైన విషయాల్లో కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి మన ఈశ్వర్ అన్న.
మరి అలాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఉండగా ఎక్కడ కూడా రాధారంగా మిత్రమైన ఆశయాలు ఎక్కడ ఇదో నిర్వీర్యం అవదని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము. అదేవిధంగా రానున్న కాలం ప్రతి ఒక్కరం కూడా రాధారంగా మిత్రమండలి సభ్యులతో మేము అందరం కలిసి వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పాలెం బుజ్జి. నేను గత 20 సంవత్సరాల నుంచి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం వాలీబాల్ టోర్నమెంట్లు అలాగే విగ్రహాలు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికి 148 విగ్రహాలు మేము ఇవ్వడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి అలాగే ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణాలు ఒక 3 కారణాలు మీకు చెప్పాలి. ఎందుకనంటే విజయవాడ సిటీలో అతిపెద్ద కాంస్య విగ్రహం ఈ సితార సెంటర్లో పెట్టడం జరిగింది. ముందుగా ఇక్కడ రంగా గారి అభిమానులకి అందరికి కూడా నా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సెంటర్కి వంగవీటి మోహన్ రంగా జంక్షన్ అని పెట్టడం కూడా చాలా అభినందనదగ్గ విషయం. అందుకే ఈ సెంటర్ను ఎన్నుకున్నాం. ముఖ్యంగా మా చారిటబుల్ ట్రస్ట్ 2 రాష్ట్రాల ఉపాధ్యక్షులుగా ఈ ప్రదేశానికి చెందిన గోళ్ళ సుభాష్ చంద్రబోస్ అన్నయ్య గారు ఉండటం ఇంకో కారణం. ఈ 3 కారణాల వలన ఇక్కడ ఇది ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకో ముఖ్య విషయం, ఈ సెంటర్కి మన రమణమ్మ గారు ఇవాళ 2 రాష్ట్రాల కార్పొరేటర్ గారు చెప్తూ దుర్గారావు గారు ఒక మాట అన్నారు, మీరు రంగా గారి లాగా అన్ని కులాలను వేసుకుంటున్నామని. మేము ముస్లింస్తో సహా అన్న ఇందులో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా రమణమ్మ అక్కకన్నా ముందు మన చారిటబుల్ ట్రస్ట్లో జాతీయ మాల మహానాడు అధ్యక్షురాలుగా ఉంటూ మంచా మల్లేశ్వరి గారు అని ఆవిడ ఢిల్లీ వెళ్ళారు, లేకపోతే ఎట్టి బస్సులు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆవిడ ఆ మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు కూడా మన దాంట్లో 2 రాష్ట్రాల ఉపాధ్యక్షురాలుగా ఉంది. ఆవిడ కూడా మన రంగా గారితో పాటు అన్ని కులాలు ఎలా నడిచాయి ఇప్పుడు కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని కులాలను కలుపుకుని మేము ముస్లింస్తో సహా అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. అదే కాకుండా మేము రంగా గారి విగ్రహాలతో పాటు అంబేద్కర్ గారి, బాబు జగజ్జీవన్ రావు గారి, మహాత్మా గాంధీ గారి, అంతేకాకుండా అబ్దుల్ కలాం గారి విగ్రహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. నేను మీ మీడియా ముఖంగా చెప్పడానికి ముందుగా 2 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలుగా అక్క రవణమ్మ గారిని ఇవాళ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే 2 రాష్ట్రాల చారిటబుల్ ట్రస్ట్ యూత్ అధ్యక్షుడిగా బోసా నరేందర్ని ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే దీని ప్రత్యేకత, మాది ఏదన్నా ఒక మెయిల్ రాయి ఉండాలి, మనం ఏదైనా చేస్తే మన జీవితంలో అనేది ఉద్దేశించుకుని మేము 100వ విగ్రహం 2 రాష్ట్రాల్లో లేని 13 అడుగుల వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం అప్పటి హోమ్ మినిస్టర్ గారి సహాయ సహకారాలతో, అంటే ఆర్థిక సహాయ సహకారాలు మాకేం అక్కర్లేదు, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. చారిటబుల్ ట్రస్ట్ మేము మట్టుకే మేము విగ్రహాలు సొంతంగా తయారు చేయించి మేము పెట్టడం జరుగుతుంది. సహకారంతో ఆ రోజున దొమ్మేరు గ్రామంలో పెట్టడం జరిగింది. ఇదే 150 విగ్రహాన్ని 15 అడుగుల విగ్రహం పెట్టాలనే ఆశయంతో మేము ఇవాళ మీ మీడియా ముందుకు రావడం జరిగింది. 15 అడుగుల విగ్రహాన్ని మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. భారీ విగ్రహాన్ని పెట్టాలని మేము ఆశిస్తున్నాం. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. 15 అడుగుల విగ్రహం భారీగా వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధాబాబు గారిని తీసుకొచ్చి దాన్ని ఆవిష్కరింప చేయడానికి మనందరం కృషి చేద్దాం. అలాగే ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని నేను గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ టోర్నమెంట్లు అనేవి ప్రతి సంవత్సరం ఒకే టోర్నమెంట్ అయిపోయి మార్చాలని చెప్పి మన కర్రసాము, అంటే మన అతి వరకు గతంలో మన తాతల నాటిది కర్రసాముని ఇవాళ స్టేట్ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది కర్రసాము. ఆ కర్రసాము మా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న సానా సరస్వతి గారు, అలాగే దానికి సెక్రటరీగా ఉన్న అందుగుల మధు, వీళ్ళిద్దరు కలిసి వచ్చి నాకు అడగడం జరిగింది. మీ రాధారంగా మిత్రమండలి తరపున చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ కర్రసాము స్టేట్ వైజ్గా పెడితే చాలా బాగుంటుందని ఏప్రిల్ 30వ తారీఖున కర్రసాము మా చారిటబుల్ ట్రస్ట్ తరపున అన్ని బహుమతులు మేమే ఇచ్చి, డ్రెస్సెస్ కూడా మేమే ఇచ్చి ఈ కర్రసాము పోటీలను కూడా నిర్వహిస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే కర్రసాము మీద ఇంట్రెస్ట్ ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కర్రసాము నేర్చుకునే కళాకారుడు ఈ టోర్నమెంట్లో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్. ఈ రంగా గారు మిత్రమండలిలో నేనుంటాం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రంగా గారు చేసిన చాలా మంచి సేవా కార్యక్రమం కానీ పేదలకి ఎక్కువగా అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు, మైనార్టీ బీసీ వెనకబడిన కులాలకి ఎక్కువగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి పంచాయతీ గ్రామాల్లో కూడా
మరి అన్నగారు చేసిన సేవా కార్యక్రమం ఈరోజు ఒక యువతగా మరి బుజ్జి గారు ముందుకు వచ్చి ఇన్ని బొమ్మలు పెట్టారని అసలు మాకు తెలీదు. రంగా గారు విగ్రహాలు మరి ఇన్ని విగ్రహాలు పెట్టిన బుజ్జి గారికి అయితే నేను మట్టికి ఒక మహిళగా నేను గౌరవపడతా, ఆయన సంతోషపడ. Like, subscribe and press the bell icon for new updates.